హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొబ్బరి మిఠాయి ఎలా చేసుకోవాలో చూద్దామా. మనం ముందుగా పచ్చి టెంకాయలు తెచ్చుకున్నాం. ఇవన్నీ వచ్చుకోవాలి. పచ్చి తురుము చేద్దాం. పచ్చి తురుము కొట్టేసుకోవాలి. ఇవి ఇలా టెంకాయలు మొత్తం బాగా ఉంచుకొని నేను చేసేది చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇవన్నీ టెంకాయలు వచ్చి పెట్టుకున్నాం. మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా రౌండ్ వస్తుందో. మొత్తం ఇలా తీసేస్తున్నా. చూడండి కొబ్బరి ఎలా వచ్చిందో. ఎలా వచ్చిందో చూడండి. కొబ్బరి బాగా ఉన్నగా ఉంది, రౌండ్ అప్ షేప్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తుడుము పట్టుకోవాలి. ఇలా తుడుము పట్టుకోవాలి. ముందు అంతా మొత్తం తుడుము పట్టుకుంటేనే మనం మొత్తం మళ్ళీ ప్రిపేర్ చేయొచ్చు. కొబ్బరి మొత్తం తుడుము పట్టేసాం ఫ్రెండ్స్. కొబ్బరి తుడుము పట్టుకున్నాం ఫ్రెండ్స్. గోళంలో పాలు పోసుకున్నాం. ఇంకా పాలు మరిగిస్తున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టినాము కాబట్టి పాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. కొద్దిగా వేడెక్కాక హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కొద్దిగా చక్కెర వేసుకోవాలి. మళ్ళీ పాలు వేడెక్కుతున్నాయి, పొగలు కక్కుతున్నాయి. చూడండి అప్పుడే. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో అందుకు చాలా బాగుంటుంది. తినండి, చేసుకొని తిని చెప్పండి కామెంట్ రూపంలో ఎలా ఉంటుందో. పాలు పొంగు పడుతున్నాయి. లైట్గా దానికి సరిపడా చక్కెర వేసేసుకుందాం. చక్కెర వేసుకుంటే పొంగు రాదు పెద్దగా. మనకు దానికి సరిపడా చక్కెర వేసుకుందాం. సరిపోతుంది అనుకుంటే చాలు. ఎక్కువ తీపి లేకుండా మీడియం రకంగా చూసుకోవాలి. చక్కెర వేసుకున్నాం కదా, నెక్స్ట్ అది బాగా కరగాలి. బాగా కలిపుకుంటే అలా బాగా కలిపుకోవాలి. బాగా పాకం రావాలి. అప్పుడు మనం కొబ్బరి తురుము పట్టుకున్నాం కదా, అప్పుడు మనం వేసుకోవాలి దీంట్లో. చూసారుగా. ఇప్పుడు మనము కొబ్బరి తుడుము పట్టి పెట్టుకున్నాం కదా, అది లైట్గా వేసేసుకున్నాం. కొబ్బరి తుడుము పట్టుకున్నాం, ఇది వేసేసుకుంటే బాగా ఉడుకుతుంది. కొబ్బరి కొద్దిగా ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది. పాకం తొందరగా వస్తుంది అన్నమాట కొబ్బరి వేసేసుకుంటే. ఇలా వేసేసుకోవాలి. చూడండి, కొబ్బరి వేసే కొద్దీ పొంగు వస్తుంది ఎక్కువ. ఇలా కలిపుకోవాలి. ఇలా బాగా కలిపుకుంటే పాకం వస్తుంది. చూడండి కొబ్బరి వేసేసరికి పొంగు ఎలా వస్తుందో. ఇలా పొంగు రావాలి. హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం దీంట్లోకి నెయ్యి కూడా వాడాము. చూడండి, నెయ్యి చాలా వేసాను. టేస్ట్ మటుకు అదిపోతుంది. చాలా చాలా ఇష్టం ఇది నాకంటే. పాలు, చక్కెర, నెయ్యి, కొబ్బరి తురుము ఇలా చేసుకోండి, టేస్టీగా వస్తుంది. ఇది నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. తప్పకుండా మీరు చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే.